తిరుమల పుణ్యక్షేత్రం మరోసారి వివాదాల్లో నిలిచింది. పరకామణి చుట్టూ ఏపీ రాజకీయం కంటిన్యూ అవుతూనే ఉంది. పరకామణిలో చేసిన దొంగతనానికి రవికుమార్ పశ్చాత్తాపపడ్డాడు అని వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అయితే దొంగతనం చేసి పశ్చాత్తాపం ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇంకెందరూ పశ్చాత్తాపపడ్డారో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవికుమార్ 20 ఏళ్లుగా చోరీ చేస్తున్నాడని భూమన చెప్పారు. అయినా కాజేయమని చెప్పినోళ్లం ఎందుకు పట్టుకుంటామని ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే రవికుమార్ ఆస్తులను వైసీపీ నేతలు కాజేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కాజేసి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని భూమన డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం మరోసారి వివాదాల్లో నిలిచింది. పరకామణి చుట్టూ ఏపీ రాజకీయం కంటిన్యూ అవుతూనే ఉంది. టీడీపీ అలాగే వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పరకామణిలో చేసిన దొంగతనానికి రవికుమార్ పశ్చాత్తాపపడ్డాడు అని వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, రవి పశ్చాత్తాపపడ్డారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అయితే దొంగతనం చేసి పశ్చాత్తాపం ఏంటి అంటూ, అలాగే రవి ఆస్తుల్ని వైసీపీ వాళ్ళు కాజేశారు అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. సో వైసీపీ అలా ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా అంటుంది. సో ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది అనుకోవచ్చు? 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో రవికుమార్ పరకామణి నుంచి విదేశీ డాలర్స్ను దొంగలిస్తూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత సెప్టెంబర్లో ఆయన మీద కేసు లోక్ అదాలత్లో రాజీ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత ఏదైతే అప్పట్లో కూటమి ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారం కూడా వాడుకున్న నేపథ్యం. అయితే రవికుమార్కు సంబంధించి 40 కోట్ల మేర ఆస్తులు టీటీడీకి రాయించామని చెప్తున్నారు. కానీ ఒక పెద్దజయం గారి మఠంలో ఒక సామాన్య గుమస్తా ఉద్యోగికి ఈ విధమైన ఆస్తులు ఏ విధంగా వచ్చాయన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడిచింది. ఆ తర్వాత అతను ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి ఈ దొంగతనానికి పాల్పడినాడు. లోదుస్తుల్లో వాటిని తీసుకొస్తూ ప్రతిసారి అతను తనిఖీలు లేకుండా బయటకు వచ్చాడు. తనిఖీ చేసినప్పుడు మాత్రమే బయటపడ్డాడు. ఈ విధంగా కోట్లాది రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నాడు. వచ్చిన హుండీ లెక్కింపులో వచ్చిన డబ్బును దొంగలించి ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నాడని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఇతన్ని లోక్ అదాలత్లో రాజీ చేయించడానికి ముందు ఏం జరిగింది, మొత్తం మీద ఎందుకు రవికుమార్ మీద అంత ప్రత్యేక శ్రద్ధ చూపించారు? అయితే రవికుమార్ ఆస్తులను బహిరంగంగా సీజ్ చేసి ఆ తర్వాత అతని మీద కేసు నమోదు చేసి అతనికి శిక్ష పడే విధంగా చేయకుండా కేవలం అతను రాజీ అయ్యే ముందుగానే అతని ఆస్తులు రాయించుకొని లోక్ అదాలత్లో దొంగతనం కేసు ఇప్పటి వరకు ఎక్కడ రాజీ కాలేదు. మొట్టమొదటిసారిగా లోక్ అదాలత్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా కేసు రాజీ అయ్యింది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటున్నాడు, దొంగతనము జరిగినప్పుడు తాను చైర్మన్గా లేనని చెప్తుంటే, మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాత్రం నువ్వు పాలక మండలిలో సభ్యుడుగా కొనసాగుతున్నావు, అదేవిధంగా మీ సహచరులు, అదేవిధంగా అప్పట్లో అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డితో పాటు కొంతమంది పోలీసు అధికారులు బెదిరించి అతని ఆస్తులు రాసుకున్నారు, కేసు మీరు సొంతానికి రాసుకున్నారంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి అంటున్నాడు. అయితే టీడీపీ కూడా ఈ విషయంలో ఏదైతే అటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాపాలయం విజయ్ కుమార్తో పాటు శాప్ చైర్మన్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు వీరంతా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో భూమన కరుణాకర్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇది సిఐడి విచారణ కాదు, సిబిఐ విచారణ జరపాలంటూ డిమాండ్ చేశాడు. అంతేకాకుండా తాను ఆ హయాంలో పాలక మండలి అధ్యక్షుడిగా లేను, అది నిజమైతే నేను తల నరుక్కుంటా అలిపిరి వద్దంటూ కూడా ఆయన ఛాలెంజ్ విసిరాడు. మొత్తం మీద చూస్తే అలిపిరి వివాదంలో ఏదైతే పరకామణి ఇష్యూ వివాదంలో ఏదో ఒక వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే పరకామణి ఇష్యూ బయటికి రావడం, దాని గతం నుంచి ఈ వివాదం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుండగా ఏదైతే మాచర్ల శ్రీనివాసులు అనే ఒక జర్నలిస్టు ఈ విషయం మీద హైకోర్టుకు వెళ్ళడము, సిఐడి విచారణకు ఆదేశించాలంటూ ఆయన కోరడంతో సిఐడి విచారణకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత 13వ తేదీ లోపల మొత్తం ప్రొసీడింగ్స్ అటు లోక్ అదాలత్లో కానీ అటు పోలీసులు కానీ టీటీడీ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంది అన్న విషయం మీద ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు, స్టీల్ కవర్లో ఇవ్వాలనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం వివాదం అయింది. అంతేకాకుండా అప్పట్లో సీసీ ఫుటేజ్ ఎరేజ్ అయిందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే సీసీ ఫుటేజ్కి సంబంధించి ఏదైతే రవికుమార్ కౌంటింగ్ సమయంలో విదేశీ డాలర్లను తన లోపంచలో దాచుకుంటున్న విజువల్స్తో పాటు అతన్ని తనిఖీ చేసే విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ప్రత్యేకంగా ఆ విజువల్స్లో రవికుమార్ గతంలో చాలా సార్లు ఈ విధంగా చేశాడంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఇందుకోసం ప్రత్యేకంగా సర్జరీ చేయించుకుంటాడంటూ
చెప్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత రవికుమార్ అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పటి వరకు రవికుమార్ ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంలో రవికుమార్ని ఏమైనా చేశారా అంటూ కూడా ఇటు కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అప్పట్లో ఏబిఎస్ఓగా పనిచేశాడు, కేసు ఫిర్యాదు చేసిన అధికారి ఎందుకు కేసును వెనక్కి తీసుకున్నాడు, వ్యక్తిగత హోదాలో కేసు వెనక్కి తీసుకున్నాడా, టీటీడీ అధికారిగా వెనక్కి తీసుకున్నాడా అన్న విషయం కూడా చెప్పాలి. టీటీడీ పాలక మండలి ఈ విషయంలో తీర్మానం ఏమైనా చేసిందా, ఆ విషయాలన్నీ బయట పెట్టాలి. అంతేకాని ఊరికనే ఛాలెంజ్లు విసరడం కాదు. ఏదైతే దొంగ నుంచి రికవరీ చేయడం పోలీసుల బాధ్యత అయితే, టీటీడీ తాను వారి ఆస్తులన్నీ వెనక్కి తీసుకున్నామంటే అతను గతంలో ఎన్ని రోజులు దొంగతనానికి పాల్పడ్డాడు, ఎంత ఆస్తులు సంపాదించాడు, ఈ విషయాలను కూడా ఏదైతే మాజీ చైర్మన్ బయట పెట్టాలంటూ కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో సిఐడి విచారణ ప్రారంభం అయితే కానీ విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. అయితే సిఐడికి ఎన్ని రోజుల్లో ఈ కేసు బదిలీ అయ్యేది అన్నది తేలాల్సి ఉంటుంది. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.